ఆంధ్ర రాష్ట్రంలోనే ఏప్రిల్ 9 ఒక గుర్తుండిపోయే రోజు. ఈ డేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, అబద్దాలు చెప్పి అధికారం పీఠం ఎక్కిన కూటమి ప్రభుత్వం కూడా గుర్తుండిపోతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి పతనానికి మొదలైన రోజు ఈరోజు. అధికార దుర్వినియోగం ఏ రేంజ్లో చేస్తామో చేయగలము అని ధీమాతో 25 మంది కౌన్సిలర్స్ ఉన్న వెంకటగిరిలో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీని కైవసం చేసుకుందామని తెలుగుదేశం రంగంలోకి దిగింది. రోజులు పోయే కొద్దీ తెలిసొచ్చింది. మాకేం సంబంధం అంటారు తెలుగుదేశం ప్రభుత్వం. 25 మంది కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్ణయించుకుంటారు అంటారు. తెలుగుదేశం ప్రలోభాలు పెట్టింది, కేసులు పెడతామని భయభ్రాంతులు చేసింది. పాత కేసులు ఏమన్నా ఉంటే తిరిగిదోడి జైలుకు పంపిస్తామని బెదిరించింది. ఇవి వాస్తవం. తెర వెనక నుంచి చేస్తా ఉన్నారు, కానీ ఇది వాస్తవం. ఏ రోజు బయటపడలా. తెర వెనక మంతనాలు, అధికార దుర్వినియోగం. కౌన్సిలర్స్ ఈ బాధ పడలేక ఊరు వదిలి వెళ్లారు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి 16 మందిని అపహరించారని ఒక టీవీ ఛానల్ న్యూస్. అంటే ఒక్క నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి 16 మందిని కౌన్సిలర్స్ ని అపహరించి పోలీసు యంత్రాంగం ప్రభుత్వం కాదని నన్ను చాలా పెద్ద హీరో చేశారు. సంతోషం. దాచిపెట్టాలన్న నిజం నిన్న ఉదయం ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది. కలెక్టర్ గారి దగ్గరికి పోయారు, వాయిదా వేయమని అడిగారు. అంటే మా కుట్రలకి, మా కుతంత్రాలకి, మా ప్రలోభాలకి మాకు ఇంకా సమయం కావాలి. రాజ్యాంగం ప్రకారం, రూల్స్ ప్రకారం ఎన్నికల సంఘం ఇది కుదరదు, ఇచ్చిన డేట్ ప్రకారమే జరగాలి అన్నారు. అవిశ్వాసం తీర్మానం మీద ఈరోజు సమావేశం జరిగింది. స్కోర్ వచ్చి 19-0. ఒక పక్క 19, ఒక పక్క 0. తీర్మానం వీగిపోయింది. 4 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉంటారో అని డిసైడ్ చేసి ఆ రోజు మెసేజ్ పంపించారో, చైర్మన్ గా నక్కా భానుప్రియను ఎన్నుకోండి అని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె కొనసాగాలని కౌన్సిలర్స్ అందరూ తీర్మానం చేశారు. 19 మంది. తెలుగుదేశం
ప్రయత్నాలు వీగిపోయినాయి. మాకు సంబంధం లేదు అని అంటే ప్రజలందరూ చూస్తూ ఉండరు. అదే మా సాక్షి పేపర్లో వస్తే ఏదో తలలు మార్చారు అంటారు. ఆంధ్రజ్యోతిలో స్పష్టంగా కలెక్టరేట్లో ఎవరెవరు వెళ్లారు అనేది వచ్చింది. సబ్జెక్ట్ కూడా వాయిదా కోసం అని చెప్పడం జరిగింది. ఈ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి అడుగు. మేము అపోజిషన్లో ఉన్నామని కాదు, మాకు ప్రజల మద్దతు ఉంది. 40% ఓట్లు మొన్న కూడా మాకు పడ్డాయి. ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు నిన్న. అది ఎవరిచ్చారు? లెటర్ హెడ్ లేదు, పార్టీది లేదు, కింద పేరు లేదు. దాని మీద కమెంట్ చేస్తే మళ్ళా మాది కాదు అనే ఆస్కారం ఉంది. కాబట్టి దాని జోలికైతే నేను వెళ్ళను. అధికారికంగా ఎవరన్నా ఇస్తే దాని మీద నేను కమెంట్ చేస్తా. కానీ నిజం, నిబద్ధత, విలువలు మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్తా ఉంటాడు. దానికి కట్టుబడి వెంకటగిరి పట్టణ కౌన్సిలర్స్ అందరూ ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టిన చైర్పర్సన్ ని కంటిన్యూ చేయడానికి నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పతనానికి నాంది 27లో జరగబో జమిలీ ఎలక్షన్స్ లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉంటారు. ఓటేసి గెలిపించడానికి మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఊళ్ళూరుతున్నారు. అందుకని చాలా స్పష్టంగా చెప్తుండా, ఈ రోజు గుర్తుండిపోద్ది. కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పగలుగుతా, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, అది ఎంపీటీసీలు అయి ఉండొచ్చు, జెడ్పీటీసీలు అయి ఉండొచ్చు, ఎంపీపీలు, కౌన్సిలర్స్, మేయర్లు, కార్పొరేటర్లు, వారిని దించేసి ఈ అవిశ్వాస తీర్మానాలు పెట్టేదానికన్నా ప్రజల విశ్వాసం ఎలా పొందాలని దాని మీద ఆలోచించండి. మీరు హామీలు ఇచ్చారు, అది ఎలా నెరవేర్చాలో దాని మీద దృష్టి పెట్టండి. ప్రజలు ఆల్రెడీ గుర్తించారు. ఊటకపు హామీలు మిమ్మల్ని గద్దె దించడం ఖాయం. ఏదో ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం. ఇప్పుడు ఏకరవ పెట్టాలంటే ఏ హామీ నెరవేర్చలేదు. ఒక పెన్షన్ తప్ప. అది ఇచ్చామనే కానీ ఈసారి ఇంకొంచెం వివరంగా మీకు డీటెయిల్గా ఇంకా చెప్తా. ఎందుకంటే ఎన్ని పెన్షన్లు కోత పెట్టారు, 3,000 4,000 పెంచామంటున్నారు కానీ కోత ఎంత పెట్టారు? నాకు ఒక పదవి ఇచ్చారు మా అధినేత ఎడ్యుకేషన్ సంబంధించి. ఆ ఒక్క పాయింట్ చెప్తా మీకు. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా, అంటే అబద్దాలు ఎలా చెప్తారంటే ఎక్కడ ప్రెస్ మీట్ లో కాదు, అసెంబ్లీ సాక్షిగా రికార్డ్స్ కూడా ఉంటాయి. గత ప్రభుత్వం 16 నెలలు తీసుకుంది రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి, నన్ను ఎందుకు తొందర పెడుతున్నారు అన్నారు. 19లో 2,200 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయింది. మార్చి 30, 2020 కల్లా జగన్మోహన్ రెడ్డి గారు 4,300 కోట్లు అంటే బకాయిలతో పాటు ప్రజెంట్ అప్ టు డేట్ చేసి మార్చి 30, 2020 మీరు చెక్ చేయండి.
4,300 కోట్లతో అప్ టు డేట్ చేశారు. 16 నెలలు తీసుకోవాలా. కానీ అసెంబ్లీ సాక్షిగా మా మంత్రి గారు అబద్దాలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు 2,800 కోట్లు అన్నారు. అవును, 5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం 2,200 అంటే పూర్తి రీయింబర్స్మెంట్ ఇచ్చినందువల్ల పెరిగి 2,800 కోట్లు పక్క సంవత్సరంలో పడింది. కరెంటు 3 క్వార్టర్లు అయినాయి మార్చికి. మొత్తం కలిపి ఎంత ఇచ్చారు? పాత బకాయి ఊసే ఎత్తలేదు. కొత్త దానిలో ఒకే ఒక క్వార్టర్ అంటే 780 కోట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి 4,300 కోట్లు ఇస్తే ఈ ప్రభుత్వం 780. ప్రతి రంగంలో రైతు, అది ఏ పంట అయినా సరే, నష్టపోని రైతు లేడు. అందుకనే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం పతనానికి ఇది నాంది. వైఎస్ కాంగ్రెస్ పార్టీ విజయం, ఈ పరంపర ఇలాగే కొనసాగుతుంది. మరొకసారి మా అధినేత ముఖ్యమంత్రి అవుతారు. జనం హర్షించారు మొదటి రౌండ్లోనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఆయన వెంటే నడుస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తూ వెంకటగిరి పట్టణ పుర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మీరు గెలిపించిన కౌన్సిలర్స్ నిబద్ధతతో పార్టీ వెంటే నడిచారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.